హలో నమస్తే. ఐపీఎస్ అధికారి పూరన్ హత్య కేసుకు సంబంధించి ఎంత ఒత్తిడి వస్తున్నా, కుటుంబం ఆందోళన చేస్తున్నా, పోస్ట్‌మార్టం జరగకుండా వారం రోజులుగా డెడ్ బాడీ అలాగే ఉన్నా, కేంద్రం వైపు నుంచి చలనం కనిపించట్లేదు. సరికదా ఇంకా ఈ కేసు జటిలం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అనే దానికి నేను ప్రత్యేకంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ, డెఫినిట్‌గా ఆ ప్రయత్నం చాలా సీరియస్‌గా జరుగుతోంది. నిన్నటికి నిన్న మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు హర్యానాలో. సందీప్ కుమార్ అనే ఈ అధికారి ఏఎస్ఐ పూరన్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుని విచారణ చేస్తున్న అధికారి. ఈ విచారణ చేస్తున్న అధికారి సడన్‌గా రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. సో, ఆయన ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంగా ఒక లేఖ రాశారు మళ్ళీ. ఆయన రాసిన లేఖలో చనిపోయిన పూరన్‌కి వ్యతిరేకంగా అనేక మాటలున్నాయి. పూరన్ అవినీతిపరుడు, పూరన్ కుటుంబాన్ని వదలొద్దు, పూరన్ కుటుంబాన్ని శిక్షించాలి అంటూ సందీప్ కుమార్ ఆత్మహత్య లేఖలో రాసినట్లుగా సమాచారం. లేఖ ఇప్పటివరకు బయటికి రాలా. ఆ జిల్లా అధికారులు, జిల్లా ఎస్పీ ఆ లేఖ ఇప్పటికే బయటకొస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. అది ఫోరెన్సిక్ వాళ్ళకి ఎవరికో పంపించాం, లేక ఆయిందా కాదా చూస్తాం, ఇవన్నీ మాట్లాడుతున్నారు. బట్ లేఖలోని అంశాలు మాత్రం బయటకొచ్చాయి. లేఖలోని అంశాల ప్రకారం ఏ ఎస్పీ పైనైతే డీజీపీతో పాటు ఏ ఎస్పీ పైనైతే పూరన్ కుమార్ ఆరోపణలు చేశారో, ఏ ఎస్పీ కుల వివక్ష చూపించాడని చెప్పారో, ఏ ఎస్పీ తనను వేధించారని చెప్పారో, ఆ ఎస్పీ చాలా మంచివాడు అని సందీప్ కుమార్ లేఖ రాశారు. ఆ ఎస్పీ చాలా అద్భుతమైన వ్యక్తి అంటూ లేఖ రాశారు. చనిపోయిన పూరన్ చాలా అవినీతిపరుడు అంటూ రాశారు. పూరన్ కుటుంబాన్ని వదలొద్దు, పూరన్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అంటూ రాశారు. సదరు ఎస్పీ మాటల మేరకు సందీప్ కుమార్ ఏఎస్ఐగా ఉన్న సందీప్ కుమార్ పూరన్‌కు దగ్గరగా ఉంటున్నారు అని భావిస్తున్న ఒక కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేశారు. ఆ కానిస్టేబుల్‌ని సస్పెండ్ చేయడానికి సంబంధించి కీలకమైన వ్యక్తిగా సందీప్ కుమార్ వ్యవహరించారు. ఆ సందీప్ కుమార్ ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సందీప్ కుమార్ కుటుంబం ఏమనుకుంటుంది అనేది బయటికి రావాల్సి ఉంది. సందీప్ కుమార్ కుటుంబాన్ని పూరన్ వేధించినట్లు, పూరన్ హింసించినట్లు ఎక్కడా లేదు. ఎందుకంటే సందీప్ కుమార్ పై ఆఫీసర్‌గా పూరన్ ఎక్కడా లేరు. మరి సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? పూరన్ ఎవరిపైన అయితే 8 మంది సీనియర్ పోలీస్ అధికారులపైన ఆరోపణలు చేస్తూ లేఖ రాశారో, ఆ 8 మందిలో సందీప్ లేరు. కానీ ఆ 8 మందిలో ఒకరిద్దరు అధికారులు చాలా మంచివాళ్ళు అంటూ లేఖ రాసి సందీప్ చనిపోయారు. నిజానికి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ 8 మందిలో ఎవడో ఒకడు భయంతో ఆత్మహత్య చేసుకోవాలి. వాళ్ళెవరూ కాకుండా వాళ్ళకు మద్దతుగా ఇంకెవడో ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటి అర్థం? సారీ, చనిపోయిన వ్యక్తిని ఎవడో అనడం సరైంది కాదు. ఇంకెవరు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటి అర్థం? సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారా? ఆత్మహత్యకి ఎవరైనా ప్రేరేపించారా? అది అసలు ఆత్మహత్యేనా? ఆయన రాశారని చెప్తున్న లేఖ ఆయనదేనా? ఆ లేఖలోని అంశాలు పూరన్‌కు వ్యతిరేకంగా ఎందుకున్నాయి? దేశవ్యాప్తంగా పూరన్ ఆత్మహత్య అంశం కుదిపేస్తుంటే, ఆయన ఆత్మహత్య పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంటే, ఎంత తప్పు చేసినప్పటికీ ఓ వ్యక్తి ఐపీఎస్ అధికారిగా 20 సంవత్సరాలకు పైగా పనిచేసిన ఓ వ్యక్తి తన ప్రాణాలు తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఏ స్థాయిలో క్షోభ, ఏ స్థాయిలో మానసిక వ్యధని, ఏ స్థాయిలో ఆత్మగౌరవం దెబ్బతింది అని భావించి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉంటారు. సో, అటువంటి వ్యక్తి అవినీతిపరుడు అంటూ లేఖ రాసి ఇంకో వ్యక్తి చనిపోవడం అంటే ఇది కేవలం ఆ చనిపోయిన వ్యక్తి ఒక్కడు తీసుకున్న నిర్ణయంగా అస్సలు చూడలేం కదా! డెఫినెట్‌గా. ఆయన ఆత్మహత్య వెనక ఉన్న కోణం ఏంటో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆయన చనిపోవడానికి ముందు ఎవరెవరితో మాట్లాడాలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆయనకు సదరు ఎస్పీ పైన ఎందుకంత ప్రేమొచ్చిందో విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఆయన లేఖలో తనకున్న కష్టాలేంటో రాసి, తను పడుతున్న ఇబ్బందులేంటో, ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా తనకున్న ఇబ్బంది ఏంటో చెప్పి, తను బ్రతకలేకపోవడానికి కారణాలేంటో చెప్పి చనిపోతారు. కానీ ఫలానా వ్యక్తి అవినీతిపరుడు, ఆయన్ని శిక్షించండి అంటూ ఈయన ఆత్మహత్య చేసుకోవడం అనేది లాజికల్‌గా ఎందుకో మ్యాచ్ అవ్వట్లా. కాబట్టి ఈ ఆత్మహత్య వెనక ఉన్న కోణం, పూరన్‌ని వ్యతిరేకించిన వాళ్ళు వాదిస్తున్న వాదన ఒకేలా ఉన్నాయి కాబట్టి సందీప్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం అనేది ఈ మొత్తం కేసుని మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. పూరన్‌ని వేధించిన వాళ్ళే, పూరన్‌ని హింసించిన వాళ్ళే, పూరన్‌ని ఆత్మహత్యకు ప్రేరేపించిన వాళ్ళే, పూరన్ ఆత్మహత్యకు కారణమైన వాళ్ళే సందీప్ ఆత్మహత్య వెనక కూడా ఉన్నారు అనడానికి సంబంధించిన దానికి సంబంధించిన అటువంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. కాబట్టి సందీప్ కుమార్ ఆత్మహత్య తర్వాత అయినా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఈ అంశం పైన స్పందించి సిబిఐలపైన, సిట్‌లపైన, సిఐడీలపైన నమ్మకాలు పోయాయి ఈ దేశంలో. కాబట్టి సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే మాత్రమే వాస్తవాలేంటో బయటకొస్తాయి. పూరన్ అనే వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా! పూరన్ మరణిస్తే ఒక ఐపీఎస్ అధికారి డెడ్ బాడీ 7 రోజులుగా పోస్ట్‌మార్టం చేయకుండా అలాగే ఉంటే ఈ దేశంలో ప్రధానమంత్రికి పట్టదా?
ఈ దేశంలో హోంమంత్రికి పట్టదా? ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళకి ఎవరికి పట్టదా? ఎందుకు పట్టట్లేదు అనేది ప్రశ్న. ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది ప్రశ్న. పట్టించుకోవాల్సినంత చిన్న వ్యక్తి, పట్టించుకోకుండా వదిలేయాల్సినంత చిన్న వ్యక్తి అతను. సో మీ మీ ప్రవర్తన, మీ బిహేవియర్ చెప్తోంది సంథింగ్ ఈజ్ ఫిషీ అని. అదేంటో తేలాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.